రెస్ట్ ఇన్ పీస్ అందరికీ తెలిసిందే. కానీ రెస్ట్ ఇన్ స్పేస్ మీరు విన్నారా? అంతరిక్షంలో అంతిమ యాత్ర సాధ్యమేనా? అసలు కలలో కూడా ఊహించగలమా? కానీ సాధ్యమేనంటోంది అమెరికన్ స్పేస్ సంస్థ. ఇంతకు అంతరిక్షంలో అంతిమ యాత్ర కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా మనిషి చనిపోయాక ఖననమో దహనమో చేస్తాం. తర్వాత చితిభస్మాలను మత సంప్రదాయాల ప్రకారం నదిలో కలిపి శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఇలా ఎవరి సాంప్రదాయాల్లో వారు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ అంతరిక్షంలో కలిపితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఓ ప్రయోగం చేసింది అమెరికాకు చెందిన సెలెస్టిన్ మెమోరియల్ స్పేస్ ప్లేట్స్ అనే సంస్థ. కానీ ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు, మధ్యలోనే ఫెయిల్ అయింది. గత నెల 23వ తేదీన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 166 మంది చితిభస్మాలతో పాటు మార్టియన్ గ్రో ప్రాజెక్ట్ కోసం గంజాయి గింజలను మోసుకువెళ్ళింది. అయితే అది భూకక్షలోకి విజయవంతంగా చేరింది. కానీ రీ ఎంట్రీ సమయంలో కమ్యూనికేషన్ కట్ అయింది. స్ప్లాష్ డౌన్ కు కొన్ని నిమిషాల ముందు పారాషూట్ విఫలమై క్యాప్సూల్ పసిఫిక్ సముద్రంలో కూలిపోయింది. అయితే ఎంతో ఆశగా ప్రయోగం విజయవంతమవుతుందని భావించిన 166 మంది కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఇది పాక్షిక విజయం సాధించింది, కానీ పూర్తిగా నెరవేర్చలేకపోయినందుకు చింతిస్తున్నామని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రయోగం విఫలమైన స్పేస్ బరియల్ కొనసాగిస్తామంటోంది సెలెస్టిన్ సంస్థ. సెలెస్టిన్ మెమోరియల్ స్పేస్ ప్లేట్స్ అనే సంస్థ గత కొన్నేళ్లుగా చితాభస్మాలను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే సేవలను అందిస్తోంది. అంతరిక్ష అన్వేషణ పట్ల ఆసక్తి ఉన్న వారి కలను నెరవేర్చేందుకు ఒక చెంచా భస్మాలను అంతరిక్షంలోకి పంపుతోంది. మిగిలిన భస్మాలను సముద్రంలో లేదా లాంచ్ సైట్ వద్ద గాల్లో కలిసేలా ఏర్పాటు చేస్తోంది. కాకుంటే ఇది ఫ్రీగా కాదు, చాలా కాస్ట్లీ. మినిమం 4 లక్షల నుంచి 12 లక్షల వరకు చార్జ్ చేస్తుంది ఈ సంస్థ. అంతరిక్షంలో ప్లేసెస్ ను బట్టి ధరలు నిర్ణయించింది. ఇందులో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో రేట్. ఎర్త్ రైస్ కేటగిరీ కావాలంటే ధర 4,27,000 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఎంచుకుంటే అస్థికలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి మరీ భూమిపైకి తీసుకొస్తోంది. ఇక రెండో కేటగిరీ ఎర్త్ ఆర్బిట్ కేటగిరీ. ఇందులో భూమి కక్ష చుట్టూరా తిరిగి చివరకు వాతావరణంలో బర్న్ అయ్యేలా చేస్తోంది. ఇక మూడో కేటగిరీ లూనా సర్వీస్. దీని ధర 10 లక్షల రూపాయల పైనే ఉంటుంది. ఈ ప్యాకేజ్ ఎంచుకుంటే అస్థికలు చంద్రునికి దగ్గరగా శాశ్వతంగా నిలిచిపోయేలా ఏర్పాటు చేస్తారు. ఇక నాలుగో కేటగిరీ వాయేజర్ సర్వీస్. దీని ధర 11 లక్షలకు పైమాటే. ఈ ప్యాకేజ్ కింద అస్థికలను నక్షత్రాల మధ్య శాశ్వతంగా ఉండిపోయేలా ఒక సెటప్ చేస్తారు. ఇక 4 ఎంపికల ద్వారా సెలెస్టిన్ సంస్థ బరియల్ సర్వీసెస్ ను అందిస్తోంది. దీనికి అమెరికాలో చాలా క్రేజ్ ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ తమ కుటుంబీకుల కోసం ఈ తరహా అంతిమ సంస్కారం నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇది ఓ ట్రెండ్ లా నిలిచిపోతుందని భావిస్తున్నారు. అయితే ఎవరికి ఏ కేటగిరీ కావాలో ఎంపిక చేసుకున్న తర్వాత సెలెస్టిన్ బృందం లాంచ్ తేదీ, డిజిటల్ స్మారకం వంటి వివరాలను అందిస్తారు. కుటుంబ సభ్యుల లాంచ్ సమయంలో 3 రోజుల స్మారక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు లేదా లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా చూడొచ్చు. మొత్తానికి ఈ రెస్ట్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్ కు అమెరికాలో తెగ డిమాండ్ ఉంది ఇప్పుడు.